బైబిల్లో కీర్తనలు 25వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అని భక్తుడు సెలవిస్తున్నాడు. అవును, దేవుని యందు భయభక్తులు గలవారికి దేవుడే మార్గం ఏర్పరుస్తాడు. ఈరోజు దారి కనుక సతమతం అవుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో అబ్రహాం భక్తుని జీవిత చరిత్ర బాగా తెలుసు. ఒకప్పుడు అబ్రాముగా కల్దీల దేశంలో విగ్రహారాధికునిగా ఉన్న అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. దేవుని పిలుపుకు లోబడిన అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుందువు, నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. అంతే, ఆ మాట పట్టుకుని అబ్రహాము తనకున్నదంతా విడిచి నది దాటి దేవుని పిలుపుకు లోబడి నడిచాడు. అందుకే అబ్రహాము హెబ్రీయుడు అని పిలువబడ్డాడు, అంటే నది దాటినవాడని. ఆ తర్వాత అతని జీవితం ఇప్పటికీ విశ్వాసులకు తండ్రిగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను ఉండడం మనందరికీ తెలిసిందే. చూసారా, దేవుని యందు భయభక్తులు నిలిపితే ఆయనే మనం కోరుకోవాల్సిన మార్గం మనకు బోధిస్తాడు, మనకు మార్గమే నిలుస్తాడు, మనల్ని ఎత్తైన శిఖరాలకు ఆశీర్వాదానికి పాత్రలుగా తీరుస్తాడు. మరి ఇంకెందుకని ఇక నుండి ఆయన దేవుని యందు భయభక్తులు నిలపకూడదు? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.